గురించి వివరిస్తూ ఉన్నారు గురువుగారు. అయితే మనము దశమి తిథి గురించి మాత్రము పోయిన వారము ఎపిసోడ్లో అక్కడ వరకే చెప్పగలిగారు మీరు. ఇప్పుడు దాన్ని కొనసాగింపుగా వివరణ ఇవ్వగలరా? అలాగే అండి. దశమి తిథి అనేసరికి శుక్లపక్షం కానీ బహుళపక్షం కానీ ఈ దశమి తిథి అనేది 10వ తిథి. అంటే ఈ దశమి తిథి రోజున స్వయంగా అగ్నిదేవుడు అధిపతి. రెండవది ఏంటంటే ఏదైనా కానీ మనం ఏదైనా సంకల్పం ప్రారంభించామనుకున్నా, కొత్త వ్యవస్థను స్థాపించాలనుకున్నా, అంటే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, లేదా జాబ్లో జాయిన్ అవ్వాలన్నా, లేకపోతే మనము ఏ పనైనా అనుకున్న పనులు అవ్వటం లేదు, మనం అనుకున్న పని ఈ వ్యాపారం మొదలెడదాం, లేదా అనుకున్న పనులు క్రియా విఘ్నాలు, అంటే మనం అనుకున్న పని అది క్రియారూపం దాల్చడం లేదు అనుకున్నప్పుడు దశమి రోజున ఈశ్వరుడికి కేవలం చెరుకు రసంతో అభిషేకం చేయాలి. అంటే చెరుకు రసం అనేది ఆకుపచ్చ వర్ణంలో ఉంటుంది. సో ఆకుపచ్చ వర్ణం అనగా అది బుధుడికి ప్రతీక. అంటే బుధుడు అనేవాడు ఏంటి? వాణిజ్య గ్రహం. అనగా వాణిజ్యం అనగా అది ధనాన్ని సమకూర్చే గ్రహం కాబట్టి వ్యాపార సంబంధమైన అభివృద్ధి రావడానికి, పైగా ధన సంబంధమైన ఒత్తిళ్లు తగ్గించుకోవడానికి సరిపోతుంది. రెండవది ఏంటయ్యా అంటే ఆ చెరుకు రసం ఎలా ఉంటుంది? అతి మధురంగా ఉంటుంది. అంటే మధురంగా అంటే తీయగా ఉంటుంది. మళ్ళీ తీపి రుచికి ఎవరు అధిపతి? గురువు. సో గురువు అంటే అక్కడ ఏంటి? మనము డైరెక్ట్గా ఇండైరెక్ట్గా గురుబలాన్ని కూడా పొందుతున్నాము. అనగా గురువు అనే సరే